ఉన్నది అన్నాడు. జీతము అన్నదాన్ని రౌండ్ కొట్టాలి. జీతం ఎవరికి ఇస్తారు? పనిచేసినోడికా, పై పైన తిరిగినోడికా? అందరు చెప్పాలి. రక్షణ జీతమా, దానమా? అందరు చెప్పండి. రక్షణ దానం. కానీ జీతము పనికి ఇచ్చేది, కష్టానికి ఇచ్చే ప్రతిఫలం జీతం. ఇక్కడ యేసు ప్రభు రెండు చెప్పాడు. రక్షణ నేనిస్తా, పరలోక స్వాస్థ్యాన్ని, జీతాన్ని, బహుమానాన్ని, కిరీటాన్ని ఇక నేను సిద్ధపరిచినవన్నీ మీ ప్రయాస చేత, మీ కష్టము చేత మీరు సంపాదించుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. పరలోక ప్రవేశం నేను ఉచితంగా ఇచ్చే దానం. కానీ అక్కడ స్వాస్థ్యము, అక్కడ ధనము నువ్వు ప్రయాసపడి సంపాదించుకోవాల్సిందే. అక్కడ నీకు అన్ని నేను ఫ్రీగా ఇవ్వను అని దేవుడు జీతము అనే మాట అన్నాడు. జీతం కష్టపడేవాడికి ఇచ్చేది. దీన్ని బట్టి విశ్వాసులు ఏం పాఠం తెలుసుకోవాలి? పరలోకం చేరితే సరిపోతుందా? పరలోకములో మనం అనుభవించడానికి స్వాస్థ్యం వద్దా? కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి.